ఒక్క 2 డేస్ మనది కాదనుకుంటే ఒక మంచి వీకెండ్ ట్రిప్ వేసుకోవచ్చు హైదరాబాద్ నుంచి. అది ఒక 3000లో ఇలా జనతా గ్యారేజ్ సీన్ అయితే రీక్రియేట్ చేయొచ్చు. అది మన బ్యాచ్ తో వెళ్ళినా, ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ లవర్స్ కపుల్స్ ఎవరు వెళ్ళినా కానీ. సో డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు ఈ రీల్ అయితే సేవ్ చేసుకొని షేర్ చేసేసేయండి. ప్లేస్ వచ్చేసి మారేడుమిల్లి. ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది, చాలా మందికి వెళ్ళాలని ఉంటుంది. దీనికి బైక్ రైడ్ అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్. మన హైదరాబాద్ నుంచి మారేడుమిల్లి 400 కిలోమీటర్స్ ఉంటుంది భయ్య. అండ్ జర్నీ టైం వచ్చేసి 8 అవర్స్. అండ్ రూట్ చూసుకున్నట్లయితే సూర్యాపేట, ఖమ్మం, కొత్తగూడెం వయ భద్రాచలం నుంచి మారేడుమిల్లి రీచ్ అవుతారు. మీరు ఇక్కడ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితే అక్కడ రీచ్ అయ్యేసరికి 2 or 3 అవుతుంది. అండ్ మీరు మారేడుమిల్లిలో స్టే చేయకుండా ఫస్ట్ అయితే గుడిసెకి వెళ్ళిపోండి. ఎందుకంటే గుడిసె నైట్ స్టే అయితే ఇప్పుడు ఎలో చేయట్లేదు. అండ్ గుడిసె ఎంట్రీ ఫీజ్ అయితే 50 రూపీస్ పర్ పర్సన్ అండ్ వెహికల్ కి 50 రూపీస్ భయ్య. అండ్ సన్సెట్ అయితే క్రేజీ అంటే క్రేజీ ఉంటుంది గుడిసెలో. రిటర్న్ 7 లోపు మారేడుమిల్లి అయితే రీచ్ అయిపోండి. మారేడుమిల్లి రీచ్ అయ్యాక అయితే హోమ్ స్టేస్ ఉంటాయి. 500 నుంచి 800 ఛార్జ్ చేస్తాడు. ఫుడ్ అయితే గౌరీ బ్యాంబూ చికెన్ ఉంటుంది, మారేడుమిల్లి స్పెషల్. అదైతే టేస్ట్ చేయడం మర్చిపోకండి. నైట్ మంచిగా రిలాక్స్ అయ్యి మార్నింగే స్టార్ట్ అయిపోయి పుష్ప బ్రిడ్జ్ అయితే చూసేసేయండి. పుష్ప బ్రిడ్జ్ చూసినాక రిటర్న్ అయితే ఉంటారు కదా, రిటర్న్ అయ్యేటప్పుడు అయితే మనకి జలతరంగిని వాటర్ ఫాల్స్ ఉంటుంది భద్రాచలం వచ్చే రూట్ లో. అండ్ భద్రాచలం వరకు వచ్చి రావులో దర్శించుకోకపోతే ఎట్లా చెప్పండి, ఒక 1 hour దర్శనం ఉంటుంది. దర్శనం చేసుకొని రిటర్న్ అయితే హాయిగా వచ్చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ డిస్క్రిప్షన్ ఒకసారి చెక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మన పేజ్ అయితే ఫాలో అవటం మర్చిపోకండి.